హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో యూజ్ అయ్యే యూనివర్సల్ పీసీబీలో E4 ఎర్రర్ కోడ్ ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి, ఏ రీజన్స్ వల్ల మనకి E4 ఎర్రర్ అని వస్తుంది అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుకైతే మనం వీడియోలోకి వెళ్దాం. మీరు ఇక్కడ చూస్తున్న వాషింగ్ మిషన్ వచ్చేసరికి యూనివర్సల్ పీసీబీ అనేది వేయడం జరిగిందనమాట. నార్మల్ పీసీబీ పోయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే E4 అని చూపిస్తుంది కదా డిస్ప్లే మీద. దీని బ్యాక్ కవర్ మనం ఓపెన్ చేసాం. ఇక్కడ మన ఎలక్ గారు చేసిన పని ఏంటంటే మన ప్రెజర్ సెన్సర్కి వెళ్ళే వైర్లన్నీ కొరికి పడేసింది అనమాట. ఈ వైర్లు కొరికేయడం వల్ల మనకి E4 అన్న ఎర్రర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మన ప్రెజర్ సెన్సర్ పోయినా లేదు, మన ప్రెజర్ సెన్సర్కి వెళ్ళి ఈ వైర్స్ ఉన్నాయి కదా, వీటికి కార్బన్ పట్టి బ్లాక్ కలర్లో తయారైనా సరే మనకి E4 అన్న ఎర్రర్ వస్తుందన్నమాట. ముందుగా మనం పాత వైరింగ్ కిట్లో ఉన్న సేమ్ అదే కలర్ వైర్స్ని తీసుకొని ఈ కట్ అయిన వైర్ని కట్ చేసేసుకుని అటు ఇటు వాటిని నీట్గా టేప్ చేసుకుందాం. ఈ విధంగా ఏ కలర్ ఆ కలర్ నీట్గా కనెక్ట్ చేసుకొని షోల్డరింగ్ చేసుకొని వాటిని టేప్ చేసుకుందాం. అలాగే మన డోర్ స్విచ్ వైర్లు కట్ అయినా సరే ఈ E4 అన్న ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే మెయిన్ ఇది వాటర్ రిలేటెడ్ కంప్లైంట్ అనమాట. మనకి వాటర్ పడకపోయినా ఆ సెన్స్ వస్తుంది అనమాట. వాటర్ ఫుల్ అయ్యి ప్రెజర్ సెన్సర్కి సిగ్నల్ వెళ్ళకపోయినా వస్తుంది. 4-5 రకాలుగా ఉంటుంది. ముందైతే మనం వాషింగ్ మిషన్ ఓపెన్ చేయగానే బ్యాక్ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఒకవేళ ఎలకల వైర్లు గట్టైనా కొరుకుంటే వాటిని సరి చేసుకొని చెక్ చేసుకుంటామే 1 by 1. ఈ విధంగా మీరు దీన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ షోల్డరింగ్స్ అన్నీ చేస్తాను నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా. వన్స్ ఈ జాయింట్స్ అన్నీ మనం వేసుకున్న తర్వాత వీటన్నిటిని నీట్గా ఇంతకు ముందులో ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా టేప్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మొత్తం టోటల్ మనం ఈ విధంగా ఒక టేప్ లాగా చేసేసుకున్నాం అంటే నీట్గా. ఒకవేళ మళ్ళీ కొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఒక బంచ్లో ఉంటుంది కదా. ఓకే, ఒకసారి మనం మిషన్ అయితే మనం ఆన్ చేసి చూద్దాం. ఈ విధంగా నీట్గా నేను టేప్ వేస్తాను. ఓకే, మిషన్ నేను ఆన్ చేశాను, ఎర్రర్ కోడ్ షో చేయట్లేదు అంటే మనం చేసిన వర్క్ సక్సెస్ అయింది. ఓకే, చూడొచ్చు మిషన్ మనకి ఆన్ అయింది. వాటర్ కూడా రావాలన్నమాట. ఒకసారి వాటర్ తీసుకున్నాక ఒకసారి మనకు స్పిన్లో కూడా పెట్టుకొని చూసుకోవాలి అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు E4 ఎర్రర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలన్నది క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.